తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ర్యాంక్స్ అయితే రిలీజ్ అయినాయి. సో, ఇప్పుడు మనోళ్ళందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ ఏంది కదా అంటే, మనకొచ్చిన ర్యాంక్‌కి అసలు సీట్ వస్తదా? అసలు సీట్ వస్తే ఎక్కడొస్తది? ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తది? అనే డౌట్ అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఉంటది. సో, ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా మనకు ర్యాంక్ ఎంతొచ్చింది? ఆ ర్యాంక్‌కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది? ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తది? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోస్ లోపల కౌన్సెలింగ్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి కావచ్చు. దాని తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి కావచ్చు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి కావచ్చు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ లోపల ఏమేం డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి కాలేజ్ రిపోర్టింగ్ అని చెప్పి కావచ్చు. ప్రతీదీ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం మనం మన నెక్స్ట్ వీడియోస్ లోపల. పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ మనకు మన ర్యాంకులు అయితే తెలిసిపోయినాయి తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి. మనకు ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాన్ని బట్టే మనకు ఏ కోర్స్ వస్తది. ఓకేనా? ఏ కోర్స్ ఆర్ ఏ బ్రాంచ్ వస్తది. అండ్ దాంతో పాటుగా మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది అనేది డిపెండ్ అయి ఉంటదన్నట్టు. మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టే మనకు కోర్స్, కాలేజ్, బ్రాంచ్ అండ్ దాంతో పాటుగా చాలా థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మీకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొనే మీకు మీ కోర్స్ అనేది అండ్ మీ కాలేజ్ అనేది లేకపోతే మీ బ్రాంచ్ అనేది, మీ కాలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటదన్నట్టు. సో, మనం ఎట్లా చెక్ జేసుకోవాలి మరి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మీకొకవేళ ఆల్రెడీ ప్రీవియస్‌గా మీరేదో ఒక కోర్స్ అనుకున్నారనుకో, ఆ కోర్స్ లోపల సీట్ వస్తదా? సపోజ్ మీరేదో ఒక బ్రాంచ్ అనుకున్నారనుకో, ఆ బ్రాంచ్ లోపల మీకు సీట్ వస్తదా? ఓకేనా? లేదు మీరు ఏదో ఒక కాలేజ్ అనుకున్నారనుకో, ఆ కాలేజ్ లోపల మీకు సీట్ వస్తదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ సో, మనకు అఫీషియల్‌గా 2025 లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకు సీట్ వచ్చింది, ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకి ఈ పీడిఎఫ్ లోపల చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసిర్రు. సో, ఏంది కదా ఆ డీటెయిల్స్ అంటే మనకు ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అయితే మెన్షన్ చేసిర్రు వాళ్ళు. ఓకేనా? ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అనేది మెన్షన్ చేసిర్రు. ఈ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అనేది మనకు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునేటప్పుడు హెల్ప్ అయితదన్నట్టు. తర్వాత ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా? కాలేజ్ పేరేం పేరు, కాలేజ్ కోడ్ ఏంటిది, అండ్ దాంతో పాటుగా కాలేజ్ అనేది ఎక్కడుంది అని చెప్పి కాలేజ్‌కి సంబంధించిన ప్లేస్ అనేది మెన్షన్ చేసిర్రు. కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అని చెప్పి డిస్ట్రిక్ట్ కోడ్ మెన్షన్ చేసిర్రు. కాలేజ్ లోపల కో ఎడ్యుకేషన్ ఉందా అని చెప్పి మనకు కో ఎడ్యుకేషనా లేకపోతే మనకు గర్ల్సా, బాయ్సా అని చెప్పి ఉంటదన్నట్టు అది కూడా మెన్షన్ చేసిర్రు. కాలేజ్ టైప్ ఇది గవర్నమెంటా, ప్రైవేటా అని చెప్పి మనకు కాలేజ్ టైప్ మెన్షన్ చేసిర్రు. బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు అని చెప్పి మనం బ్రాంచ్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్రాంచ్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు బ్రాంచ్ నేమ్ అనేది మెన్షన్ చేసిర్రు. బ్రాంచ్ కోడ్ మెన్షన్ చేసిర్రు. బ్రాంచ్ నేమ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా కేటగిరీ వైస్ లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి మనకు క్లియర్‌గా కేటగిరీస్ కూడా మెన్షన్ చేసిర్రు. ఓసీ లోపల బాయ్స్ అని చెప్పి, ఓసీ లోపల గర్ల్స్ అని చెప్పి, బీసీఏ లోపల బాయ్స్ అని చెప్పి, బీసీఏ లోపల గర్ల్స్ అని చెప్పి, అట్లా బీసీఏ, బీ, సి, డి మనకు బాయ్స్, గర్ల్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ బీసీఈ లోపల కూడా బాయ్స్, గర్ల్స్ మెన్షన్ చేసిర్రు. ఎస్సీ లోపల మనకు ఎస్సీ1 అని చెప్పి, ఎస్సీ2 అని చెప్పి, ఎస్సీ3 అని చెప్పి మనకు క్లియర్‌గా ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3 గర్ల్స్, బాయ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా మనకు ఫీ ఎంత అని చెప్పి క్లియర్‌గా ఫీ స్ట్రక్చర్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఈ కాలేజ్ అనేది దేనికి అఫిలియేట్ అయ్యింది అని చెప్పి మనకు అఫిలియేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్ని కాలేజ్ కూడా మోస్ట్‌లీ ఎస్‌బిటెట్‌కే అఫిలియేట్ అయ్యి ఉండడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు క్లియర్‌గా తెలంగాణ లోపల ఉన్న
ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులోపల ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి కదా అంటే మన ర్యాంక్ ఎంత అని చెప్పి మనం చూసుకోవాలి. ఓకేనా. ఫర్ సపోజ్ మనకు 30,000 ర్యాంక్ వచ్చింది అనుకో. ఓకేనా. 30,000 ర్యాంక్ వచ్చింది. ఈ 30,000 ర్యాంక్కి అసలు నీకు సీట్ వస్తుందా అనేది నువ్వు చెక్ చేసుకోవాలనుకున్నావు అనుకో. ఏం లేదు, సింపుల్ ఈ అంటే ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసుకో. ఈ పీడిఎఫ్ నేను ఎక్కడంటే మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేసుకోరు సింపుల్గా. ఓపెన్ చేసుకొని మన ర్యాంక్ ఎంత, 30,000 ర్యాంకు. మన కేటగిరీ ఏంటిది, సపోజ్ మన కేటగిరీ అనేది బీసీఏ అయిందనుకో. బీసీఏ నువ్వేంటిది గర్లా బాయా, బాయ్వి. ఓకేనా. సో మనకు తెలవాల్సింది ఒకటే, మన ర్యాంక్ ఎంత, 30,000 ర్యాంక్. మనం ఏ కేటగిరీ, బీసీఏ కేటగిరీ. మనం బాయా గర్లా అంటే బాయ్. ఇప్పుడు ఏం చేయాలి, మన డీటెయిల్స్ అన్నిటిని పట్టుకుపోయి ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయాలి. ఓకేనా. సో బీసీఏ బాయ్స్ లోపల 30,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజెస్ ఎందులో సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. 30,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉంది, బీసీఏ బాయ్స్ లోపల ఎంతమందికి సీట్ వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కాలేజీలో సీట్ వచ్చింది. ఓకేనా. మనకు 30,000 ర్యాంక్ ఉంది, 41,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకే సీట్ వచ్చింది. మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. ఎక్కడ, సిఈ. ఓకేనా. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఈ కాలేజ్ ఆదిలాబాద్ లోపల ఉంది. ఈ కాలేజ్ పేరు ఏం పేరు, ఎస్జి గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్. సో అట్లనే ఇంకే కాలేజీలలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకే బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మనకు 38,000కి ఇక్కడ ఒక కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో కాలేజ్ పేరు ఏం పేరు, ఈ కాలేజ్ పేరు కూడా ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఆదిలాబాద్ లోపల ఉంది కాలేజ్. మనకు ఎందు లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈ, ఓకేనా, త్రిబుల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ లోపల 62,000 ర్యాంక్ వచ్చినా కూడా నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఆదిలాబాద్ లోపల ఉన్న ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోపల. అన్నమాచార్య లోపల కూడా మీకు 64,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లోపల. సో ఇట్లా మనం ఏం చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గర్ల్ అయినారు అనుకో, గర్ల్ అయినా కూడా అంతే, 30,000 ర్యాంక్ ఉన్నప్పుడు సీట్ లైక్ 30,000 ర్యాంక్ ఉంది, మీకు సీట్ వస్తుందా రాదా. సింపుల్ ఏంది, ఇక్కడ మనకు ఎస్జీ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ దాని తర్వాత ఎస్జీ లోపల సిఈ సివిల్ ఇంజనీరింగ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్జీ లోపల మనకు త్రిబుల్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాచార్య లోపల. ఓకేనా. సో అట్లా ఏంది కదా అంటే మనకి ఎక్కడెక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ పీడిఎఫ్ లోపల చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నీకు స్పెసిఫిక్గా ఏదో ఒక కాలేజ్ కావాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి కదా అంటే ఎస్జి గవర్నమెంట్ కాలేజ్ లోపల నీకు సీట్ రావాలనుకుంటున్నావు. ఓకేనా. నీ ర్యాంకు 30,000 ఉన్నది, మీది కేటగిరీ బీసీఏ, లేకపోతే మీ కేటగిరీ అనేది సపోజ్ బీసీ లోపల సి అనుకుందాం, బీసీసీ లోపల గర్ల్ అనుకుందాం. ఓకేనా. సపోజ్ మీ కేటగిరీ అనేది బీసీసీ, మీరు గర్ల్, మీకు ఒకవేళ 30,000 ర్యాంక్ ఉన్నది, మీకు సివిల్ లోపల. ఓకేనా. లేకపోతే త్రిబుల్ లోపల సీట్ రావాలనుకుంటున్నావు, సివిల్ లోపల సీట్ రావాలనుకుంటున్నావు, వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. ఏం చేస్తా నేను, పీడిఎఫ్ ఓపెన్ చేస్తా, ఎస్జి కాలేజ్ ఓపెన్ చేస్తా. ఓకేనా. ఎస్జి కాలేజ్ ఇక్కడ మనకు 4 ఆప్షన్లలో ఎస్జి కాలేజే ఉంది. నాకేంది సివిల్ అనేది ఒక ఆప్షను. ఓకేనా. దాంతోపాటుగా ఏంటిది త్రిబుల్ అనేది ఒక ఆప్షను. ఈ 2 ఆప్షన్లు నేను చూస్తున్నా. ఓకేనా. ఇందులోపల నాకేంటిది, నా కేటగిరీ ఏంటిది, నాకు 30,000 ర్యాంక్ ఉన్నది, 30,000 ర్యాంక్. నా కేటగిరీ ఏంటిది, బీసీసీ. ఓకేనా. బీసీసీ అంతే కదా, బీసీసీ కేటగిరీ లోపల గర్ల్. నేనేం చేస్తా, బీసీసీ కేటగిరీ లోపల గర్ల్. ఓకేనా. సో ఇక్కడ నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బీసీసీ కేటగిరీ లోపల గర్ల్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లోపల. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి త్రిబుల్ లోపల ఛాన్స్ ఉందా అంటే త్రిబుల్ లోపల లేదు, సివిల్ ఇంజనీరింగ్ లోపల మాత్రమే ఛాన్స్ అయితే ఉంది, త్రిబుల్ లోపల లేదు. సో ఇట్లా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మనకు ఇక్కడ మెయిన్గా ఏం హెల్ప్ అవుతుంది కదా అంటే మీకు సీట్ అనేది వస్తుందా రాదా అర్థమవుతుంది, వస్తే ఏ బ్రాంచ్ లోపల వస్తుందా అని అర్థమవుతుంది.
ఓకేనా. మనకు డౌట్ ఉంటది కదా! చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. నాకు సీట్ రాదేమో అని జెప్పి. సో, మనకు సీట్ వస్తదా? రాదా? అనే దానికి క్లారిటీ వస్తది. తర్వాత ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తది అనేది గూడా మీకు క్లియర్‌గా అర్థం కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మరి 2025ది గదా బ్రో ఇది. 2026 లోపల చేంజెస్ అయితాయా అంటే, చేంజెస్ అయితాయి. కానీ ఎంత వరకు చేంజెస్ అయితాయంటే, మహా అంటే 5,000-6,000 వరకు మాత్రమే చేంజెస్ అయితే అయితాయన్నట్టు. సో, 5,000-6,000 ర్యాంక్ లోపల డిఫరెన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒక కాంపిటీషన్ లెవెల్ అనేది 5-6K వరకే చేంజ్ అయితా ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే మనకు ఈ పీడీఎఫ్‌ని మనం పెట్టుకొని ఎళ్తే ఏమైతదంటే మనకొక క్లారిటీ ఉంటది. అసలు సీట్ వస్తదా? రాదా? అని జెప్పి. అండ్ లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అని జెప్పి. మనం ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలని జెప్పి ఇవన్నీ గూడా క్లియర్ కట్‌గా అర్థమైతాయి అన్నట్టు. సో, ఇది ఫేజ్ 1కి సంబంధించింది. ఓకేనా. ఫేజ్ 1కి సంబంధించి అండ్ మనం ఫేజ్ 2 అప్పుడు ఫేజ్ 2కి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా స్లాట్ బుకింగ్ గురించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ గురించి, వెబ్ ఆప్షన్‌ల గురించి వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా మస్తు హెల్ప్‌ఫుల్ అయితది. అండ్ ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఈ పీడీఎఫ్ అనేది నేను మన అనల్జెసిక్ ట్యూటర్ టెలిగ్రామ్ ఛానల్ లోపల పెడతా. చెక్ చేయొచ్చు మీరు అక్కడికెళ్ళి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం అనల్జెసిక్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.